ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలీఫజు మాట్లాడుతూ ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. దైవావేశం వలన కలిగిన లేఖన సారాంశం. ప్రియా దేవుని బిడ్డ, పాపం నిన్ను కిందకు లాగివేస్తుంది. నీవు నశించిపోతున్నావా? దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా ఉందా? నీకివ్వబడిన ఆధ్యాత్మికమైన స్థితిలో పేదవాడివైపోయావా? ఆత్మలో కుప్పకూలిపోయావా? ఈ నాశనకరమైన నిరాశ స్థితికి చేరడానికి కారణం నువ్వే. కారణమా? అలా అయితే నువ్వు ముందుగా ప్రభు వైపు తిరగాలి. లోతైన పశ్చాత్తాపముతో, యథార్థమైన విశ్వాసంతో నువ్వు పడిన చోట నుండి లేచి తిరిగి దానిలోనికి రా. ఇది నీ బాధ్యత. ఎందుకంటే దేవుడు నీకు అప్పగించిన పనిలో నుండి, నువ్వు చేస్తానన్న సేవలో నుండి నీకు నువ్వుగా తప్పిపోయావు. కాబట్టి ఇప్పుడు బుద్ధి తెచ్చుకో. నీ మట్టుకు నీవే నిలబడలేవు. దేవునికి వ్యతిరేకంగా ఉండి అభివృద్ధి చెందలేవు. నిన్ను శిక్షించడానికి ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు అనుభవించిన దానికంటే భవిష్యత్తులో నీకు రాబోయే దేవుని శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఇదంతా తెలుసుకుని వెంటనే ప్రభువు దారిలోనికి రావాలి. నీవు ఎంత గొప్ప వాగ్దానం నిన్ను ఆహ్వానిస్తుందో చూడు. తిరిగి నువ్వు కట్టబడతావు. వేరవ్వవు కాదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడే పడిపోయిన నీ స్తంభాలను నిలవబెట్టి కూలిపోతున్న నీ గాయాలను కడతాడు. నువ్వు తిరిగి దారిలోనికి వస్తూనే ఆయన ఈ పని చేస్తాడు. ఆలస్యం చెయ్యకు. నువ్వు ఇంకా తిరుగుబాటు చేస్తే నలిగిన నీ మనస్సు నీకు అపజయం కలగవచ్చు. యథార్థంగా నీ తప్పులన్నిటినీ ఒప్పుకుంటే నీకు నెమ్మది కలుగుతుంది. విధేయతతో కూడిన నీ విశ్వాసం నిన్ను ఆదరిస్తుంది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మా జీవితంలో మీకు వ్యతిరేకలమై, విరోధులమై, దూరమైన దానిని బట్టి మేము నష్టపోతుండగా మేము మీ వైపు తిరిగి మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు పొందుకుని మేము అనేకులకి దీవెనకరంగా, అనేకులు ఎదుట మిమ్మల్ని బట్టి సాక్షులుగా ఉండగలిగిన బాధ్యత ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భము లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాన్ని ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.